హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. ఈ వీడియో వచ్చేసి మూవీ రివ్యూస్ గురించి కాదు. ఈ వీడియో వచ్చేసి ఒక వ్లాగ్ లాంటిది. నేను ఇక్కడ కోల్కతాకు వచ్చి 1 year అవుతుంది. ఇక్కడికి చాలామంది తెలుగు వాళ్ళు వస్తున్నారు. రీసెంట్గా ఐటీలో చాలామందికి ఇక్కడ జాయినింగ్స్ ఇస్తున్నారు. టీసీఎస్లో కానీ, యాక్సెంచర్లో కానీ, క్యాప్జెమినీలో కూడా ఒకళ్ళని కలిశాను. నేను ఇక్కడికి వచ్చి 1 year అయింది టీసీఎస్లో జాయిన్ అవ్వడానికి. చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. మన ఆంధ్ర నుంచి కోల్కతాకి ఎలా రావాలి, ఇక్కడికి వచ్చాక ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, దాని గురించి ఒక బ్రీఫ్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఆంధ్ర నుంచి ఇక్కడికి రావడం గురించి ట్రావెల్ ఎలా చేయాలో చెప్తాను. బేసిక్గా మనకు ఆంధ్ర నుంచి ఇక్కడికి రావడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే తిరుపతి నుంచి ఇక్కడ డైరెక్ట్ కోల్కతా వరకు కొన్ని ట్రైన్స్ ఉంటాయి. మధ్యలో స్టేషన్స్ తిరుపతి నుంచి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఇక పైన రాజమండ్రి, వైజాగ్, ఇలా స్టేషన్స్ ఉన్నాయి. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ ట్రైన్స్ ఈజీగా దొరుకుతాయి. ఇక వేరే చోట నుంచి చిత్తూరు వాళ్ళకి అక్కడి నుంచి ఒక 2-3 hours ట్రావెల్ ఉంటుంది. నేను ఒంగోలు నుంచి, మాకు ఒంగోలు అంటే మార్కాపురం నుంచి కూడా కొన్ని డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. కాకపోతే అవి తక్కువ ఉంటాయి, వీక్లీ 1-2 ఉంటాయి. కానీ ఈ ఒంగోలు రూట్లో అయితే ఖచ్చితంగా డైలీ ఒక ట్రైన్ ఉంటుంది మనకు ట్రావెల్ చేయడానికి. అలా డైరెక్ట్గా ట్రైన్స్ ఇక్కడ కోల్కతాకు ఉంటాయి. కోల్కతాలో మెయిన్గా 3 stations ఉంటాయి. ఒకటి వచ్చేసి హౌరా. కోల్కతా అంటే గుర్తొచ్చేది హౌరా బ్రిడ్జ్ అందరికీ. హౌరా రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అది దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషను. అరౌండ్ 20 పైనే ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో. ఇంకా అలాగే ఇంకో 2 స్టేషన్లు ఉన్నాయి, షాలిమార్, సంత్రగచ్చి అని చెప్పి. ఈ 2 కొంచెం చిన్న స్టేషన్లు. ఇక్కడి నుంచి కూడా కొన్ని ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే ట్రైన్స్ కానీ ఇక్కడి నుంచి వెళ్ళే ట్రైన్స్ కొన్ని తక్కువ ఉంటాయి. మెయిన్గా హౌరాకే ఉంటాయి ఎక్కువ ట్రైన్స్. ఇక హౌరా నుంచి ఇక్కడ టీసీఎస్ ఆఫీస్, మెయిన్గా ఇక్కడ టీసీఎస్, యాక్సెంచర్ ఇక్కడ ఒక చోట ఎక్కువ ఉంటుంది కెపాసిటీ ఉండే ఆఫీసులు. అవి ఎక్కడంటే ఇక్కడ కోల్కతాలో న్యూ టౌన్ అని చెప్పి ఒక కొత్త ఏరియా ఉంది. అది కొత్తగా డెవలప్ చేశారు కొన్ని సంవత్సరాల నుంచి. ఆ ఏరియా దగ్గరలో ఇక్కడ నేను ఉంటున్నాను. ఆఫీస్ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ 1.5 kilometer ఉంటుంది మా రూమ్ నుంచి టీసీఎస్ ఆఫీసు. అవి కాకుండా ఇక్కడ దగ్గరలో అకామిడేషన్ ఇంకా వేరే ఉంటాయి. న్యూ టౌన్ అని చెప్పి, షాపూర్జీ అని చెప్పి, అవన్నీ హౌసింగ్ సొసైటీలు లాంటి సొసైటీలు కాదు, కాలనీస్ అని చెప్పుకోవచ్చు బాగా. నేనుండేది ఒక రూరల్ ఏరియాలా ఉంటుంది కొంచెం. ఇది మొత్తం సెజ్ ఏరియా. ఈ ఆఫీసులు ఉండేవన్నీ సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇక ట్రావెల్ గురించి, ఇంకా ఇక్కడ లోకల్లో ట్రావెల్ చేయడానికి సిటీ బస్సులు ఎక్కువ ఉంటాయి. మెట్రో ఉంది కానీ అంత ఎఫిషియెంట్గా లేదు ఇక్కడ. ఓల్డ్ కోల్కతాలో తిరగడానికి కొంచెం మెట్రో యూజ్ఫుల్గా ఉంటుంది కానీ ఇటు సైడ్ లేదు. ఈ సెజ్ ఏరియాలో ఇటువైపు మెట్రో అసలు లేదు, ఓన్లీ లోకల్ బస్సులే. ఈ లోకల్ బస్సులు కూడా అన్ని ప్రైవేటే, గవర్నమెంట్వి కాదు. కాకపోతే ఇక్కడ ఆ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం చీప్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం నాకు ఇక్కడి నుంచి ఈ న్యూ టౌన్ ఏరియా నుంచి హౌరా కానీ షాలిమార్ కానీ వెళ్ళడానికి ఒక 20 kilometers ఉంటుంది, 20-24 ఉంటుంది. నార్మల్ బస్సు, నాన్ ఏసీ బస్ అయితే ఆ ఛార్జ్ కూడా 25 rupees ఉంటుంది అంతే. ఏసీ బస్ అయితే 45 rupees ఉంటుంది. చాలా తక్కువ మన సైడ్తో కంపేర్ చేసుకుంటే. నాకు మన సైడ్ మా ఊరి నుంచి పక్కన ఉన్న మార్కాపురం టౌన్కి వెళ్ళడానికి 20 రూపాయలు తీసుకుంటారు 12 kilometerలకి. కానీ ఇక్కడ చాలా తక్కువ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ ఇక్కడ పీజీలు ఉంటాయి, అలాగే రూమ్స్ ఎత్తుక్కోవాలి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ అకామిడేషన్ అవి ఎత్తుక్కోవడం కష్టం. మీకు ముందే ఎవరైనా తెలిసింటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర ఉంటాం కానీ వాళ్ళు మీకోసం ఏదో ఒక అకామిడేషన్ చూస్తారు. మీకు ఎవరో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రూమ్ వెతుక్కోవడంలో కానీ అకామిడేషన్కి హెల్ప్ చేస్తే ఏదో ఒకటి నాకు చేతనైతే. ఇక ఇక్కడ అకామిడేషన్కి ఈ టీసీఎస్ ఆఫీస్ కానీ, యాక్సెంచర్ కానీ, క్యాప్జెమినీ దగ్గరలో ఆఫీసులు అంటే, ఆఫీసు దగ్గరలో రూమ్ అంటే మెయిన్గా న్యూ టౌన్ ఈ ఆఫీసుల దగ్గర నుంచి 2-3 kilometers ఉంటుంది, అది దగ్గర. అది కాకుండా ఇంకోటి షాపూర్జీ ఒక 15-20 minutes పట్టింది బస్సులో. అది ఒక 5 kilometers అలా ఉంటుంది షాపూర్జీ. మీ దగ్గర వెహికల్ ఉంటే ట్రావెల్ చేయడానికి ఈజీయే, కొంచెం దూరంలో అయినా తీసుకోవచ్చు. ఫ్లాట్స్ కానీ దూరంలో కొంచెం దొరుకుతాయి ఇక్కడ. ఈ న్యూ టౌన్ ఏరియాలో, షాపూర్జీలో ఇక్కడ రెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ ఫర్నిచర్, అన్ఫర్నిచర్ అనేది నడుస్తుంటుంది రెంట్లో, ఫ్లాట్లు ఇవన్నీ. కాబట్టి రెంట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. 2 BHK 20-25 అలా ఉంటుంది. అది కాకుండా ఇక్కడ అంతా బ్రోకర్సే హ్యాండిల్ చేస్తుంటారు ఎక్కువ. మనకి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఉంటే బ్రోకరేజ్ లేకుండా కొంచెం తక్కువ అమౌంట్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది, రెంట్ తగ్గించుకునే అవకాశం. ఇక్కడ ఎక్కువ బ్రోకర్సే డీల్ చేస్తుంటారు మనతో. వాళ్ళు 1 month బ్రోకరేజ్ అడుగుతారు, కొంతమంది half అడుగుతారు, 10,000 అడుగుతారు, డిపెండ్స్.
ఎక్కువ మంది అయితే 1 మంత్ అడుగుతారు. 1 మంత్ బ్రోకరేజీ 1 మంత్ రెంటే వాళ్ళ బ్రోకరేజ్‌గా అడుగుతూ ఉంటారు. అదొకటి ఇక్కడ. అకామిడేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్‌లో వెతుక్కోవడం. తెలిసినోళ్ళు ఉంటే కొంచెం ఈజీ అవుద్ది. నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు మా అన్న ఉన్నాడు ఇక్కడ. ఆయన వల్ల నాకు కొంచెం తెలిసింది. ఇక్కడ చీప్‌లో అకామిడేషన్ కావాలంటే 1 ఆర్‌కేలు ఉంటాయి. రూమ్, కిచెన్, బాత్రూమ్ అంతా ఒక చిన్న రూమ్‌లో ఉంటది. అది కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటది. ఇద్దరికి బాగానే ఉంటది కానీ అదేనంత చీప్ ఏమి అవ్వదు. ఇద్దరుంటే అవి కూడా 9,000 నుంచి 11,000-12,000 మధ్యలో ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి, ఏరియాని బట్టి. ఇక్కడ లస్కరతి మార్కెట్ అని ఒక ఏరియా ఉంటుంది. ఈ ఆఫీసుల దగ్గర టీసీఎస్, మాది గీతాంజలి పార్క్ టీసీఎస్ అంటారు. దాని దగ్గరలో లస్కరతి మార్కెట్ అని ఉంటుంది. అక్కడ చిన్న 1 ఆర్‌కేనే మేము తీసుకుంది 10,500 అలా ఉంటుంది. అది కూడా జనాలను బట్టి ఇద్దరుంటే ఒక రేట్ ఉంటుంది, ముగ్గురుంటే ఒక రేట్ ఉంటుంది. రూమ్ అంతే ఉంటుంది. కానీ మనుషులను బట్టి రెంట్ మారిపోతుంటుంది ఇక్కడ. అకామిడేషన్ కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవచ్చు. కంపారిటివ్‌లీ కాస్ట్లీ అని కాదు, హైదరాబాద్ సేమ్ ఉంటుంది. పెద్ద తేడా ఏమి ఉండదు హైదరాబాద్కి ఇక్కడికి. రెంట్లు అలాగే ఉంటాయి. ఇక అకామిడేషన్ గురించి ఫుడ్ గురించి అయితే ఇక అసలు మాట్లాడుకోవడం వేస్ట్ ఇక్కడ. ఫుడ్ అసలు మనకి ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ అసలు నచ్చదు. తినలేం కూడా బయట. నేను వచ్చి సంవత్సరం అవుతుంది. గట్టిగా 4-5 సార్లు కూడా బయట తినలేదు నేను. మీల్స్ కానీ, టిఫిన్ కానీ. టిఫిన్ అయితే పెద్దగా ఏం దొరకవు కూడా అసలు. ఆ ఇడ్లీ, దోశ కూడా అక్కడక్కడ చేస్తారు కానీ అంత తినేంత గొప్పగా అయితే ఉండవు అవి. ఏదో ఉంటాయి అంతే. సౌత్ ఇండియా అని పేరు చెప్పుకొని ఉంటాయి. పెద్దగా ఏం బాగోవు ఇక్కడ. మనం చేసుకోవడమే బెటర్ ఇక్కడ. సెల్ఫ్ కుకింగ్. ఇక్కడ పీజీలు కూడా ఉంటాయి అకామిడేషన్కి. పీజీలు 4,500 నుంచి 5,000 అలా స్టార్ట్ అవుతాయి. అది షేరింగ్ని బట్టి. 3 షేరింగ్ అయితే 5,000, 2 షేరింగ్ అయితే 6,000, ఇంకా 4 షేరింగ్ అయితే ఇంకా కొంచెం తక్కువ. కానీ 4 షేరింగ్ ఇక్కడ తక్కువ, అంతగా ఉండవు. పీజీ అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయమాకండి. అవి కూడా 3 BHKలు, 2 BHKలే ఉంటాయి. 3 షేరింగ్ అయితే ఒక రూమ్లో ముగ్గురిని వేస్తాడు. ఒక 3 BHKలో ఒక 7-8 మంది ఉంటారు. అందరికి కలిపి కామన్గా కిచెన్ ఇచ్చేస్తాడు, మిమ్మల్ని వండుకోమని చెప్పి. అలా ఉంటాయి పీజీలు, సెల్ఫ్ కుకింగ్. ఫుడ్ పెట్టే పీజీలు కూడా ఉంటాయి కానీ వాటిల్లో మీకు ఫుడ్ సరిగ్గా ఉండదు. అది కాకుండా ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ పెట్టరు. మీకు లంచ్ అవి తీసుకెళ్ళడానికి మార్నింగ్, ఈవినింగ్ పెడతారు వీక్ డేస్లో. వీకెండ్స్లో మాత్రం మధ్యాహ్నం కూడా పెడతారని విన్నాను. నేను పీజీ తీసుకోలేదు ఫస్ట్ నుంచి. కాకపోతే మా ఫ్రెండ్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర అడిగితే తెలిసింది. పీజీల కంటే నన్ను అడిగితే రూమ్ తీసుకోవడమే బెటరు. 1 ఆర్‌కే అయినా సరే, 1 ఆర్‌కే కానీ, ఫ్లాట్ కానీ. అలా కాకపోతే ఫుడ్ లేకుండా ఉండే పీజీలైనా ఓకే, అది కొంచెం బెటరే. కాకపోతే అక్కడ కొంచెం రూల్స్ అవి ఉంటాయి. ఫ్లాట్ అయితే అలా రూల్స్ ఏమి ఉండవు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు, అంతే తేడా. ఆ పీజీల్లో కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అవి కొంచెం బాగుంటాయి. మనం రూమ్ తీసుకుంటే మనం మెయింటైన్ చేసుకోవాలి. అది మనల్ని బట్టి ఉంటుంది ఎంత నీట్గా ఉంటుందని. ఇలా ఉంటుంది. ఇక ఫుడ్డు బయట అంతేం ఉండదు, మనమే కుక్ చేసుకోవడం బెటర్. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఇక ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే నెక్స్ట్ వీడియోలో కోల్కతాలో విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, వాటికి ఎలా వెళ్ళాలి, వాటి గురించి ఒక వీడియో చేస్తాను. అలాగే కోల్కతా దగ్గరలో ఏమేమి ఉన్నాయి, అక్కడికి ఎలా ట్రావెల్ చేయాలి, అక్కడ ఏం చూడాలి, అవన్నీ కూడా ఇంకో వీడియోలో చెప్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.